హాయ్ అండి. అందరికీ నమస్తే. 2 రకాల కర్రీస్ చేసుకుందాము. మనకు చుట్టాలొచ్చినప్పుడు ఇలా 2 రకాలు చేసి పెట్టండి. ఒకటి సోరకాయ మటన్ చేస్తున్నాను. రెండోది చికెన్ మెంతి కర్రీ. ఇలా చెయ్యండి. చాలా బావుంటది టేస్టు. చికెన్ ఇష్టపడేవారు ఇలా చికెన్ మెంతి కర్రీ చేసి పెట్టండి. ఎంత రుచిగా ఉంటుందో హెల్త్‌కి హెల్త్ చాలా ఆరోగ్యం. మన మెంతి కూర మన కుక్కర్‌లో చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి. వాటిని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపండి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. వీటిని మంచిగా కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పసుపు మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇందులోకి నేనొక పావు కేజీ మటన్ తీసుకుంటున్నానండి. పావు కేజీ మటన్ తీసుకుంటున్నానండి. సోరకాయ మటన్ అండి ఇది. మన హెల్త్‌కు చాలా మంచిది. మటన్ ఎప్పుడు గాని వెజిటబుల్ వేసి వండుకుంటే గూడా మన హెల్త్‌కు మంచిది. రుచి గూడా చాలా బావుంటదండి. ఒకసారి ఈ విధంగా వండండి. ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ చేయగలరు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉప్పు, కారం అనేది మంచిగా పట్టేటట్టు కొంచెం సేపు ఉడికించుకుందాము. ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఎప్పుడు గాని సాల్ట్ చూసుకొని వేసుకోండి. మన అవసరం ఎంతుందో అంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. ఉప్పు, కారం అనేది పట్టేంత వరకు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఎందుకంటే కుక్కర్‌లో వేస్తున్నాం కాబట్టి తర్వాత సొరకాయ వేస్తాను. ఈ విధంగా మంచిగా ఉప్పు, కారం పట్టాలి మటన్‌కు. ఇప్పుడు సోరకాయ తీసుకుంటున్నాను. ఒక లేత సొరకాయ అండి. చాలా బావుంటదండి. ఇలా ఒక్కసారి వండండి. ఎంత రుచిగా ఉంటుందో మీరే చెప్తారు నాకు. రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్‌లోకైనా బావుంటదండి ఈ కర్రీ. ఒక్క సోరకాయ తీసుకున్నాను. ఆ ముక్కలనేటివి పెద్దగా కట్ చేసి వేయండి. చిన్నగేస్తే కరిగిపోతుంది. ఎప్పుడు గాని పీసులు పెద్దగా కట్ చేసి వేయండి సోరకాయి. మనకు ఫస్ట్ మటన్ అనేది కొంచెం ఉప్పు, కారం అనేది మంచిగా పట్టిన తర్వాతనే ఈ సోరకాయ వేయండి ఫ్రెండ్స్. గరం మసాలా వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ అనుకోండి. టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఇందులోకి సరిపడని వాటర్ వేసుకుందాము. నేను 1:30 వాటర్ వేస్తున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి వేసుకోండి. మసాలా అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడు చివరగా ఇందులో కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలను ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు చూసుకోండి. సోరకాయ అనేది మనం ఫస్టే మటన్‌ను ఎక్కువ సేపు ఉడికించాం కాబట్టి 5-6 విజిల్ సరిపోతుందండి. ఒకవేళ పొటేల్ మాంసం అయితే మాత్రం తొందరగా ఉడికిపోతుంది. పర్ఫెక్ట్‌గా మటన్ అయినట్లే. ఈ విధంగా వండండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్. చూడండి కొంచెం చల్లారిన తర్వాత పర్ఫెక్ట్‌గా మటన్ అయినట్లేనండి. ఇంకోటి మెంతి చికెన్ కర్రీ చేద్దాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిలు. ఒక కప్పు ఆనియన్ మాక్సిమం ఒక 3 అనుకోండి. చికెన్ కేజీ తీసుకున్నాను. కాబట్టి ఒక కప్పు ఆనియన్ తీసుకుంటున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. పచ్చి వాసన అనేది పోవాలి. అలా అయితేనే టేస్ట్ బావుంటుంది. ఎప్పుడు గాని పచ్చి పచ్చిగా ఉండంగా మనం ఏ వెజిటబుల్ అయినా, ఏ కర్రీకైనా ఆనియన్ అనేది మంచి పర్ఫెక్ట్‌గా వేగాలి ఆయిల్‌లో. ఆ తర్వాత ఒక కప్పు మెంతి తీసుకుంటున్నానండి. ఈ మెంతి కూరను గూడా ఆయిల్‌లో మంచిగా వేపాలి.
అలా అయితేనే చేదు అనేది రాదు. ఒకవేళ మనం వేపకుండా వేసామనుకోండి, చాలా చేదుగా ఉంటుంది. ఈ విధంగా వండండి. చాలా పర్ఫెక్ట్ వస్తుంది కర్రీ. రుచి అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా చికెన్ ఎప్పుడు ఒకే రకంగా వండుకుంటే కూడా బోరొస్తుంది. మనకు ఆకుకూరల్లో వండుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా బావుంటుంది. మన హెల్త్ గూడా మంచిది. ఇటు చికెన్ తిన్న ఫీలింగ్, మళ్ళీ మంచి హెల్త్. ఈ విధంగా వండండి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను. మంచి ఫ్రెష్‌ది వెయ్యండి. అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసేసుకొని వెయ్యండి. మనకెప్పుడు గాని ఫ్రెష్‌వి తయారు చేసి వేస్తేనే కూర అనేది టేస్ట్ అనేది ఎక్కువుంటుంది. మనం నిల్వ ఉంచుకున్నది ఏది వాడినా అంత బాగోదు. వీటిని గూడా మంచిగా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్టును. ఇందులకు ఒక టీ స్పూన్ పసుపు తీసుకుందాము. పసుపును కూడా కొంచెం కలుపుకుందాము ఆయిల్‌లో. తర్వాత మనం చికెన్ వేసేసుకుందాము. ఒక కేజీ చికెన్‌కు నేను సరిపడా సాల్టు, కారం వేసి ఒక అరగంట నానబెట్టానండి. ఎప్పుడు గాని చికెన్‌ను నానబెట్టి వేస్తేనే రుచి అనేది బావుంటుంది. మనం డైరెక్ట్ వండిన దానికన్నా కొంచెం చికెన్‌ను నానబెట్టి వండితే రుచి అనేది చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్‌లో ఒక చుక్క గూడా వాటర్ అవసరం లేదు. చికెన్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. ఎందుకంటే, మనం ఇలా ఆకుకూర వేసాం కాబట్టి, అందులో ఉన్న నీరు కొంచెం చికెన్ మనం కడిగినప్పుడు ఉంటుంది గదా వాటరు, అది సరిపోతుంది. ఒక్క చుక్క గూడా వాడకండి వాటరు. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 4, 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి ఇంకా వస్తది వాటరు. ఆయిల్ అనేది పైనకొచ్చింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5, 6 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. చాలా బావుంటుంది టేస్టు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోలు చాలా ఉన్నాయి చూడండి. ఇంకా కొంసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. మీరు మధ్య మధ్యలో చూసుకోండి కర్రీని. చూపించినట్టే చేయాలని కాదు. మీరు మధ్య మధ్యలో కంపల్సరీ చూసుకోవాలి. చూసారా వాటర్ మొత్తం బయటకొచ్చాయి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సినవి మసాలాలు వేసుకుందాము. ఈ చికెన్‌లోకి కావలసిన మసాలాలు వేసేసుకుందాము. ఇందులోకి కొంచెమే కొబ్బరి పొడి వాడుతున్నాను. ఎందుకంటే ఆకుకూరతోని చేశాను కాబట్టి, ఒక టీ స్పూన్ సరిపోతుంది కొబ్బరి పొడి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ధనియా పొడి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు ధనియా పొడి ఏస్తే ఇష్టపడరు. మా అమ్మాయి అయితే అస్సలు వద్దంటది. అన్నీ వేసుకుంటే బావుంటదండి. వేసుకోండి. మూత పెట్టి ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము. పర్ఫెక్ట్‌గా చికెన్ అయిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము. ఈ 2 కర్రీలు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ